మహాలక్ష్మి పథకం రద్దీకి చెక్. టీజీఎస్ఆర్టీసీకి 2000 కొత్త బస్సులు. తెలంగాణలో బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో భారీగా పెరిగిన రద్దీని తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకోనుంది. ఈ మేరకు బస్సుల సరఫరా కోసం ఒలెక్ట్రా, గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్, గ్రీన్ సెల్ మొబిలిటీ సంస్థలను ఎంపిక చేస్తూ జారీ అయిన లెటర్ ఆఫ్ అవార్డు ఫైల్ పై ఆర్టీసీ ఎండీ వీసీ నాగిరెడ్డి సంతకాలు చేశారు. దీంతో కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఎంపికైన సంస్థలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి ఒప్పందాలు పూర్తి చేసుకున్న తరువాత బస్సుల తయారీని ప్రారంభిస్తాయి. హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ డ్రైవ్ పథకం కింద తెలంగాణకు ఈ 2000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేశారు. వీటిలో 1025 లో ఫ్లోర్ నాన్ ఏసీ బస్సులు, 60 లో ఫ్లోర్ ఏసీ బస్సుల తయారీ టెండర్ను ఒలెక్ట్రా, గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ దక్కించుకుంది. మిగిలిన 915 స్టాండర్డ్ ఫ్లోర్ బస్సుల తయారీ బాధ్యతను గ్రీన్ సెల్ మొబిలిటీ సంస్థకు అప్పగించారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉన్నందున అక్కడ స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.